తెలంగాణ రాష్ట్ర శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క ఇవాళ ఉదయం బాధ్యతలు తీసుకోనున్నారు. నిన్న జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీలో సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం చేసి పంపించగా హైకోర్టు తీవ్ర కసరత్తు అనంతరం సీఎల్పీ నేతగా భట్టిని ఎంపిక చేసింది. ఆయన ప్రొఫైల్ ఇప్పుడు చూద్దాం. దళిత నేత మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ సీఎల్పీ పదవికి అధిష్టానం ఎంపిక చేసింది. భట్టికి గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన అనుభవం ఉంది. విభజనకు ముందు తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు వచ్చిన సమయంలో ఈయన కీలక పాత్ర పోషించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ, దానికి ఆమోదంలో భట్టి పాత్ర ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ఎక్కువ స్థానాలు ఖమ్మం నుంచే వచ్చాయి. 1990 నుంచి భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. 1994లో ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ గా 6 ఏళ్ల పాటు పనిచేశారు. 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2014లో మధిర నుంచి రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో ప్రెసిడెంట్ గా, 2018 ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడోసారి మధిర నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు అధిష్టానం ఆయన్ను సీఎల్పీ నాయకుడిగా నియమించింది.